జై భీమ్ అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వివారస్. ఇవాల్టి గ్రామర్ రూల్ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ఇది మనకి టెట్ 2013లో అడిగిన క్వెషన్ అన్న. కాబట్టి జాగ్రత్తగా క్వెషన్ చదవండి. ఐ డాష్ థాట్ ఫిల్మ్ బిఫోర్. ఆప్షన్స్‌లో మనకి వాస్ సీయింగ్, హావ్ సీన్, హాస్ సీన్, డిడ్ నాట్ సా అని ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ ఆలోచించండి. దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు చెప్పండి. ఒకవేళ మీ కరెక్ట్ ఆన్సర్ గాని ఆప్షన్ 2 హావ్ సీన్ అయ్యుంటే మీకు 100% కరెక్ట్ 1 మార్క్ వస్తదనమాట. ఎందుకంటే సెంటెన్స్‌లో బిఫోర్ అనే వర్డ్ ఉంది. అక్కడ చూడండి. ఐ డాష్ దట్ ఫిల్మ్ బిఫోర్. బిఫోర్ అంటే ఎగ్జాక్ట్ టైమ్ మెన్షన్ చేయలేదు. ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే. ఇలాంటి కేసెస్‌లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తామనమాట. స్ట్రక్చర్ ఏముంటుంది చూడండి నాన్న. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వి3 వర్బ్ ఇన్ ద థర్డ్ ఫార్మ్. ఐ హావ్ సీన్ దట్ ఫిల్మ్ బిఫోర్. ఆ మూవీని, ఆ సినిమాని నేను ఇంతకు ముందే చూశాను. కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిసింది గానీ, మిగతా 3 ఎందుకు రాంగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాస్ సీయింగ్ అనుంది. ఇది పాస్ట్ కంటిన్యూయస్ ఒక యాక్షన్. కంటిన్యూ అయ్యింది అని చెప్పడానికి ఎక్స్‌పీరియన్స్ కోసం కానే కాదు వాస్ సీయింగ్ అనేది. ఆప్షన్ 3లో హాస్ సీన్ అనుంది. హాస్ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్‌కి యూజ్ చేస్తాము. ఐకి యూజ్ చెయ్యము. కదా! సబ్జెక్ట్ ఇక్కడ మనకి క్వెషన్‌లో ఐ ఉంది. ఆప్షన్ 4 డిడ్ నాట్ సా. డిడ్ నాట్ తర్వాత వర్బ్ బేస్ ఫార్మ్‌లో ఉండాలి గానీ, కరెక్ట్ ఫార్మ్ డిడ్ నాట్ సీ ఉండాలి గానీ, ఇక్కడ డిడ్ నాట్ సా ఉంది. కాబట్టి గ్రామాటికల్లీ ఇది ఇన్‌కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 శుద్ధ తప్పు. మీకు క్లియర్‌గా అర్థం కావడానికి 2 సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో సెంటెన్సెస్ చెప్తాను చూడండి. ఐ హావ్ విజిటెడ్ హైదరాబాద్ బిఫోర్. అంటే నేను హైదరాబాద్‌ని ఇంతకు ముందే విజిట్ చేశాను. షీ హాస్ వాచ్డ్ దిస్ మూవీ ఆల్రెడీ. ఆవిడ ఈ సినిమా ఇంతకు ముందే చూసింది. కాబట్టి మీకిప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఈ గ్రామర్ రూల్ పూర్తిగా క్లియర్‌గా అర్థమైందని నమ్ముతున్నాను. మీ ప్రాక్టీస్ కోసం నేను కింద కామెంట్స్‌లో ఒక క్వెషన్ పెట్టాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేసి ఈ గ్రామర్ రూల్ మీద మంచి పట్టు సాధించుకోండి. I will see you again in the next class. Until then, happy learning, keep practicing. Jai Bhim and bye.